నీ దేవుడే నా దేవుడు అన్నప్పుడు ఎవ్వడూ లేడు పక్కన. రూతు లో నుంచి గొప్ప రాజులను బయటికి తీసుకొచ్చాడు. మోషే మండుచున్న పొదలు అక్కడ కూర్చున్నప్పుడు ఎవరికి తెలియదు ఇతను రాజు అని. 40 సంవత్సరాలు గొర్రెల్ని కాచుకుని ఒక్కడు కూడా ఆశించలేదని చెప్పి ఎవరికి తెలియదు. రహస్యంగా గొర్రెలు కాస్తా ఉన్నాడు, ఏమీ ఆశించలేదు. ఆ చిన్న నమ్మకాన్ని చూసి దేవుడు గొప్ప నాయకుడిగా దేవుడు చేశాడు. సంఘం కూడా ఎక్కడో చీకట్లోకి పోయి రాత్రంతా కూడా ఆసక్తితో ప్రార్థన చేస్తూ ఉంది. ఆ నమ్మకాన్ని బట్టి సంఘాన్ని దేవుడు దీవించాడు. గొప్ప కార్యాల సంఘం ద్వారా దేవుడు చేశాడు. ఈరోజు మీకు కూడా ఒక మాట చెప్తున్నా, మీరు వచ్చి 5 నిమిషాలు చేస్తున్నావా, 10 నిమిషాలు చేస్తున్నావా, ఏం చేస్తున్నావా అనవసరం. నమ్మకంగా ప్రార్థన చేయి, నమ్మకంగా నిలబడు. నీ దగ్గరకు ఒక ప్రార్థన అంశం వస్తుందంటే దేవుడు నిన్ను నమ్మి నీ దగ్గరికి ప్రార్థన అంశాన్ని పంపిస్తున్నాడు. స్తోత్రం కలుగునగా. అమ్మ మాకు బాగలేదని ఎవడని చెప్తున్నాడు అని అంటే నిన్ను నమ్మాడు దేవుడు. బాగలేదు మా కొరకు ప్రార్థన చేయండి అంటే చాలా మంది అంటున్నారు, మీ సంఘానికి చెప్పండి. ఎందుకు అంటున్నారు అట్లా? దేవుడు బిడ్డలమని దేవుడు నమ్మాడు, వాళ్ళందరూ నమ్ముతా ఉన్నారు. మరి ఆ నమ్మకాన్ని మనం ఏం చేయాలా?